హాయ్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి. అందరూ ఎవరైనా అలా కోరుకుంటేనే అందరం అప్పుడే బాగుంటాము. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ ఇది బర్కత్పుర కాచిగూడ మెట్రో రైల్వే స్టేషన్ ఉంది కదా, కాచిగూడ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది చాలా బాగుంది టెంపుల్. ఎక్కువ మార్వాడీస్ కనిపించిండ్రు. కృష్ణ మందిర్ ఇక్కడ ఫేమస్ ఉన్నట్టు అనిపించింది. అందరి చేతుల్లో నెమలికలు కనిపించినాయి నాకు. మార్వాడీస్ ఎక్కువ కనిపించారు భక్తులు. ఫస్ట్ మనము వినాయకుని దర్శనం చేసుకున్నాము, తర్వాత ఇక్కడ ఉంది కృష్ణ భగవానుడు. ఇప్పుడు మనము రౌండ్గా చూస్తుంది శివుడు పార్వతి ఉంది, ఇంకా రాముడు ఉంది. చాలా బాగుంది టెంపుల్. అన్నీ పాలరాతితో కట్టిండ్రు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కృష్ణ మందిర్ లోపలికి వెళ్తే చాలా బాగుంది. ఇది శివుంది. చాలా ప్రశాంతంగా ఉంది మందిరము. రాధాకృష్ణ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్లా రాధాకృష్ణది ఎంట్రన్స్ కొద్దిగా లోపలికి టెంపుల్కి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. వీళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ భగవంతుని దగ్గరికి వెళ్తాం మనము. అక్కడ మనం వెళ్తున్నప్పుడు ఈ లోపల డెకరేషన్ చూడండి, గోల్డ్ మోడల్ చాలా బాగుంది. పిల్లర్స్కు పెయింటా ఏంటో కానీ పెయింట్ గోల్డ్ పెయింటే, కానీ సూపర్ ఉంది. డిజైన్ మాత్రం మస్తు ఉంది, ప్రశాంతంగా ఉంది. పెద్ద హాలు చాలా బాగుంది. ఇప్పుడు మెయిన్ గుడిలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారిని చూడండి. ఇక్కడ నెమలికతోని మనకు భక్తులకు తలపైన బ్లెస్సింగ్ ఇస్తున్నాడు పంతులు. ఇది స్వామివారు, మెయిన్ స్వామివారు. వీళ్ళు దర్శనం చేసుకోండి మంచిగా. టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ ముడుపు కడతాటున్నారు. కొబ్బరికాయ వేసి ముడుపులు కట్టున్నాయి. చాలా ముడుపులు కనిపించినాయి నాకు. అది కూడా మీకు చూపిస్తున్నాను. టెంపుల్ నుంచి బయటకు రాగానే ఉన్నాయి. మళ్ళీ కిందికి దిగిన తర్వాత అమ్మవారు మొత్తం గోల్డ్ తొడుగుతోని చేసింది. అమ్మవారి విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ కవర్ చేసింది. చాలా బాగుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ శివ భగవాన్ని కూడా మనం దర్శించుకొని గజస్తంభం ఫస్ట్ టైం మొక్కుకున్నాము. కాకపోతే గజస్తంభం మీద చూడండి ఎంత మంది దేవతలను చెక్కి ఉన్నది శిల్పాలలాగా. చూడండి, నెమలి ఉంది, హనుమంతుడు ఉన్నాడు, చాలా ఉన్నది గజస్తంభం మీద చెక్కి. ఇది రాముల వారి గుడి. లోపలికి ఫుల్ రష్ ఉంది. ఇంకా నేను ఆ వీడియో అది తీయలేదు. ఇది బైద్యనాథ్ అన్నారు, బైద్యనాథ్ టెంపుల్. ఇది ఒక రౌండ్ తిరిగి వచ్చి మనము లోపల నుంచి రౌండ్ తిరిగేటట్టుగా కట్టిండ్రు గుడి మందిరం లోపల. బాగుంది. ఇది శివుని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకొని కొద్దిసేపు కూర్చొని రావచ్చు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, బాగుంది మందిరం. మనకు సిటీలోనే ఉంది, దగ్గర ఉంది, పెద్ద టెంపుల్. చాలా బాగుంది. కరెక్ట్గా మనకు కాచిగూడ స్టేషన్కు ఆపోజిట్లోనే ఉంది. మీరు మన సనాతన ధర్మాన్ని రక్షించాలి అనుకున్నప్పుడు, మన పాత పద్ధతులను కాపాడాలన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్ విజిట్ చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇంకా కూడా మనం లేకపోతే మన పిల్లలకు మనం ఏమి ఇవ్వలేమేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏమైపోతారో కూడా అర్థమవుతలేదు. ఎంతసేపు ఫోన్లు, సినిమాలు, ఫ్రెండ్స్, ఇవే అయిపోయింది పిల్లలకు. మనమే గట్టి పునాది వేయాలి వీళ్ళకు. మనమే వాళ్ళకు చాలా గట్టి పునాది నిర్మించాల్సిందే. అంతే, గుడికి వెళ్ళినామా వచ్చినామా, మొక్కినామా వచ్చినామా అన్నట్టు కాకుండా కొద్దిసేపు కూర్చొని మన మనసు మీద కాన్సన్ట్రేషన్ చేసి అసలు మన సిచ్యువేషన్ ఏంటి, మనం ఏ విధంగా ఉన్నాం అనేది అబ్జర్వ్ చేసుకోవడం చాలా ముఖ్యం.